ఇప్పుడు శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనకి ఏ లొకేషన్స్ చూస్ చేసుకోవాలి? అక్కడ శ్రీశైలం హైవే బేస్ చేసుకొని హైవేకి ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ పెట్టుకున్న, హైవే ఫేసింగ్ పెట్టుకున్న ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. అది మాత్రం గ్యారెంటీ ఉంది. అండ్ ఫోర్త్ సిటీ ఇప్పుడు గవర్నమెంట్ మారిపోతే మళ్ళీ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందా? అంతకుముందు ఫార్మల్ సిటీ అని ఉండే, ఇప్పుడు ఫోర్త్ సిటీ. అవును, అలాంటిది ఏముంది. ఒకసారి మనకు వర్క్ స్టార్ట్ అయిందంటే ఏ గవర్నమెంట్ ఉన్నా వర్క్ ఫుల్ఫిల్ అవుతుంది, కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14, నెక్స్ట్ త్రిబుల్-ఆర్. అవును, ఈ గ్యాప్లో మనకి ల్యాండ్ ప్రైస్ ఏ రేంజ్లో పెరగచ్చు? ఒకవేళ త్రిబుల్-ఆర్ కనుక వర్క్ స్టార్ట్, త్రిబుల్-ఆర్ ఒక్కటి వర్క్ స్టార్ట్ అయిందంటే మినిమం 50,000 పోతుంది కదా. ఈ బెల్ట్ మినిమం 50,000 అవుతుంది. ఇప్పుడు కూడా దగ్గర అయితే ఆ ప్రైస్ ఉంది. సో మహేశ్వరం కూడా మంచి రేట్ ఉంది. ఇది హైవేకి దగ్గర అయితే 35, 40, 50 కూడా ఉంది. అవును, మనకు అవుటర్ రింగ్ లోపలనే 30,000 ఉంది, జీపీలో ఒకటి 30,000 ఉంది. ఇలా గట్కేసారనే 100 గజాలు కొనంటే 50 లక్షలు 60 లక్షలు చెప్తారు. ఇప్పుడు ల్యాండ్ ప్రైస్ ఎట్లున్నాయి మనకి శ్రీశైలం హైవేలో? అక్కడ మినిమం ఒక ఎకరం 2-3 CR పోతుంది, ఎక్కువనే పోతుంది. ఇప్పుడు సిటీ ఫుల్ఫిల్ అయిపోయింది సార్. ఫుల్ఫిల్ అయినప్పుడు ల్యాండ్ లేదు కదా. ఇప్పుడు ఏమున్న అవుటర్ అవతలనే చేసుకోవాల్సి వస్తుంది. నమస్తే, వెల్కమ్ టు 3T రియల్ ఎస్టేట్. సో ఈరోజు మనతో ప్రాపర్టీ అడ్వైజర్ స్వామి గారు ఉన్నారు. సో ఆయన గత 15 years నుంచి కూడా రియల్ ఎస్టేట్లో ఉన్నారు. అండ్ చాలామందికి ఆయన ప్రాపర్టీ సేల్ చేశారు. ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు. సో ఇవాళ స్వామి గారిని అడిగి శ్రీశైలం హైవే గురించి కొన్ని ఇన్పుట్స్ తీసుకుందాం మనం. సార్ నమస్తే. నమస్కారం సార్. సార్ అయితే మనకి ఇప్పుడు శ్రీశైలం హైవే రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది సార్? ఆ రూట్లో శ్రీశైలం అంటే రియల్ ఎస్టేట్ ఎట్లా నడుస్తుంది? అంతకుముందు కొద్దిగా స్లోగానే ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనకు సీఎం గారు ఏదైతే 4th సిటీ అంటుండో తీసుకొస్తుండో వర్క్ నడుస్తుంది కాబట్టి కొద్దిగా జనాలకు అవేర్నెస్ వచ్చింది సార్. ఇది ఫ్యూచర్ సిటీ కానీ శ్రీశైలం శ్రీశైలం అండ్ శ్రీశైలం హైవే అంటే ఇప్పుడు కొద్దిగా టాక్లోకి ఎందుకు వచ్చింది బాగా అంటే మనకి ఫ్యూచర్ సిటీ ఒకటి మనకు శ్రీశైలం కూడా మంచి దేవస్థానం హైవే కదా, అందుకు కొద్దిగా సిటీలో జాగలేదు కాబట్టి అక్కడ తీసుకురావడం జరుగుతుంది. అంటే ల్యాండ్ బ్యాంక్ బాగా ఎక్కువ ఉంది సార్? ఎక్కువ ఉంది, చాలా చాలా ఎక్కువ ఉంది. శ్రీశైలం హైవే ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంది. అక్కడ మనకు మైసిగాని టెంపుల్ మంచి ఫేమస్ ఒకటి. అవును, అక్కడ ఆమన్గాలు ఇదంతా మంచి టౌన్ ఇవన్నీ. ఇప్పుడు శ్రీశైలం హైవేలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే పర్టికులర్ ఒక ఏరియా, మంచి ఏరియా గురించి ఏదైనా చెప్తారంటే ఏం చెప్తారు మీరు? ఒకటి 4th సిటీ, ఒకటి మనకు రీజనల్ లింక్ రోడ్ కూడా అక్కడ నుంచే పోతుంది కదా, ఆమన్గల్ దగ్గర. ఆమల్. ఇప్పుడు 4th సిటీ ఎట్లా ఉన్నాయి సార్ ప్రైజెస్? మనకి వెంచర్స్ ఇప్పుడు FCDA బిల్డింగ్ కూడా కట్టేసారు అక్కడ. అవును, సో అక్కడ మనకి కొన్ని వెంచర్లు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. ఓల్డ్ వెంచర్స్ ఉన్నాయి, కొత్త వెంచర్స్ కూడా పర్మిషన్స్ వస్తున్నాయి. మినిమం ఒక 10,000 నుంచి 15 దాకా ఉన్నాయి. కొత్త వెంచర్స్ కి పర్మిషన్స్ వస్తున్నాయి అక్కడ? వస్తున్నాయి. FCDA కట్టిన తర్వాత వస్తున్నాయి, బిల్డింగ్ కట్టిన తర్వాత వస్తున్నాయి సార్. అంటే మన వాడు ఉంది విట్టాయపల్లి, మన సైట్ ఉంది. ఓకే, 11,000 దాకా ఫర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నాం. విటాయపల్లిలో ఉంది మీ సైట్. మనం ఇక్కడ మహేశ్వరం సైడ్ ఎట్లా ఉంది సార్ మార్కెట్? మహేశ్వరం సైడ్ కూడా బాగుంది, మంచి. అక్కడ అసలు రేట్ హై పెరుగుతున్నాయి అక్కడ రేట్లు. ఓకే, మహేశ్వరం కూడా మంచి లొకేషన్. అండ్ ఇప్పుడు మనం తుక్కుగూడ నుంచి అమనగల్లోకి తీసుకుంటే మనకి ఒక 15,000 బడ్జెట్లో పర్ స్క్వేర్ యార్డ్. అంటే ఎక్కడ వస్తుంది మనకి? కొద్దిగా హైవే కొద్దిగా లోపలికి అయితే దొరుకుతుంది సార్. 15,000 అంటే మరి హైవేకి దగ్గర అయితే ఎక్కువ ఉంటుంది, 20 దాకా ఉంటుంది, 20-25 దాకా ఉంది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి సార్ మనకి ఈ ఫెసిలిటీ దగ్గరలో? ఇప్పుడు ఏదైతే 4th సిటీ ఒకటే ఫస్ట్ మెయిన్ అయితే 4th సిటీ. తర్వాత ఏదైనా త్రిబుల్-ఆర్ వస్తే మళ్ళీ త్రిబుల్-ఆర్ ఒకటి. మీరు శ్రీశైలం హైవేలో అంటే ఎంతమందికి సర్వ్ చేసి ఉంటారు? అంటే మీ సర్వీస్ ఎంతమందికి ఇచ్చి ఉంటారు? నేను అక్కడ ఒక 15 దాకా ఇప్పించాను. ఎట్లుంది ఇప్పుడు అప్రిషియేషన్ వాళ్ళకి? ఎన్ని ఇయర్స్ బ్యాక్ చేశారు అది? 5 years బ్యాక్ చేసిన. ఇప్పుడు అప్రిషియేషన్ ఎట్లా ఉంది సార్ వాళ్ళకి? బాగుంది. ఏదైనా ఇప్పిస్తే మంచి లొకేషన్లు ఇప్పిస్తే బాగుంటుంది. ఇప్పుడు ల్యాండ్ మీద ఒక 10 lakhs పెట్టిరు అనుకో, ఓ 15 lakhs కలిసి రావాలి. అప్పుడు మన మీద అవేర్నెస్ బాగుంటుంది. ఇప్పుడు శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనకి ఏ లొకేషన్స్ చూస్ చేసుకోవాలి? అక్కడ శ్రీశైలం హైవే బేస్ చేసుకొని హైవేకి ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ పెట్టుకున్న, హైవే ఫేసింగ్ పెట్టుకున్న ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. అది మాత్రం గ్యారెంటీ ఉంది. ఇప్పుడు 4th సిటీ అన్నప్పుడు మనకు పబ్లిక్ వస్తుంటారు, చాలా బాగుంటుంది. అండ్ 4th సిటీ ఇప్పుడు గవర్నమెంట్ మారిపోతే మళ్ళీ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందా? అంతకుముందు ఫార్మల్ సిటీ అని ఉండే, ఇప్పుడు 4th సిటీ. అలాంటిది ఏముంది. ఒకసారి మనకు వర్క్ స్టార్ట్ అయిందంటే ఏ గవర్నమెంట్ ఉన్నా వర్క్ ఫుల్ఫిల్ అవుతుంది, కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ చేయాల్సిందే. ఇప్పుడు సిటీలో జనాభా లేదు, ఏది కట్టడానికి కూడా. ఏ ఉన్నా అవుటర్ అవుతలనే కట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సిటీ ఫుల్ఫిల్ అయిపోయింది సార్. ఫుల్ఫిల్ అయినప్పుడు ల్యాండ్ లేదు కదా. ఇప్పుడు ఏ ఉన్న అవుటర్ అవతలనే చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14, నెక్స్ట్ త్రిబుల్-ఆర్. అవును, ఈ గ్యాప్ లో మనకి ల్యాండ్ ప్రైస్ ఏ రేంజ్ లో పెరగచ్చు? ఒకవేళ త్రిబుల్-ఆర్ కనుక వర్క్ స్టార్ట్, త్రిబుల్-ఆర్ ఒక్కటి వర్క్ స్టార్ట్ అయిందంటే మినిమం 50,000 పోతుంది కదా. ఈ బెల్ట్ మినిమం 50,000 అవుతుంది. ఇప్పుడు కూడా దగ్గర అయితే ఆ ప్రైస్ ఉంది. సో మహేశ్వరం కూడా మంచి రేట్ ఉంది. ఇది హైవేకి దగ్గర అయితే
35, 40, 50 కూడా ఉంది. అవును, అంటే మనకు ఆ ఏరియా బట్టి ఉంటుంది. మ్మ్. ఇప్పుడు హైవే 100 మీటర్ల డిస్టెన్స్ ఉంది అనుకో, గదో 40,000, 50,000 కూడా పోతుంది. మనకు అవుటర్ రింగ్ రోడ్ లోపలనే 30,000 ఉంది, జీపీలో ఒకటే 30,000 ఉంది. ఇలా గట్కేసారనే ఒక 100 గదాలు కొనాలంటే 50 లక్షలు 60 లక్షలు చెప్తారు. ఇప్పుడు ల్యాండ్ ప్రైజెస్ ఎట్లున్నాయి మనకి శ్రీశైలం హైవేలో? అక్కడ మినిమం ఒక ఎకరం 2-3 CR పోతుంది, ఎక్కువనే పోతుంది. ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఫ్యూచర్ సిటీ ఉంది కదా. అవును, ఆ మధ్య ఇక్కడ రావిర్యాల దగ్గర 87,000కు 93,000కు ఏదో ప్లాట్ సేల్ అయింది పర్ స్క్వేర్ యార్డ్. అవును. అది ఎక్కడ సార్ లొకేషన్? అది ట్రావెలర్ దగ్గరనే అంత ప్రైస్ ఉందా నిజానికి? ఉంది ప్రైస్ ఉంది. ఎందుకంటే నాకు అక్కడ రైతులు కూడా నాకు పరిచయాలు ఉన్నారు అక్కడ శ్రీశైలం హైవేలో. ఇంకోటి ఈ త్రిబుల్ కూడా వర్క్ స్టార్ట్ అయింది కదా, కందుకూరు మైలారం దగ్గర వర్క్ స్టార్ట్ అయింది. కనిపిస్తుంది ఫిజికల్ గా. ఫిజికల్ గా మనకు వర్క్ స్టార్ట్ అయింది అక్కడ త్రిబుల్ కూడా. ఎందుకంటే అక్కడ రైతులు నాకు పరిచయాలు ఉన్నారు. నేను ఒకసారి అడిగితే వాళ్ళు వాట్సాప్ నాకు వీడియో కూడా పంపించారు. అంటే రైతులకి గవర్నమెంట్ నుంచి ఇచ్చేసారు అమౌంట్ ఇచ్చేసారు. వాళ్ళు చెప్పారు అనమాట, మా ల్యాండ్ ఇంకే పోతుంది రీజనల్ లింక్ రోడ్ అని చెప్పారు. కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఏ సార్ మనకి శ్రీశైలం హైవేలో? మనకి ఆమన్గల్లేనా ఎగ్జిట్ పాయింట్? అవును. అంటే ఇప్పుడు త్రిబుల్ వర్క్ స్టార్ట్ అయింది. జస్ట్ ఇప్పుడు రైతుల దగ్గర భూమి కొద్దిగా అడిట్ అయినా కూడా 100 మీటర్లు 200 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది అంతే, మరీ ఎక్కువ గ్యాప్ అయితే ఉండదు. అట్లా ఆల్రెడీ మనకు మార్కింగ్ కూడా వేసిర్రు. త్రిబుల్ రీజనల్ లింక్ రోడ్ మార్కింగ్ కూడా జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ శ్రీశైలం హైవేలో మీకు బాగా ఐడియా ఉన్న ఏరియా ఇది? నాకు ఆమన్గాలు, ఈ మైసిగండి మనకు మంచి లొకేషన్ తెలుసు. తెలుసు. అంటే ఒక 10 years బ్యాక్ చూసుకుంటే ప్రైజెస్ ఇప్పటికి చాలా పెరిగినాయి. చాలా అంటే ఏ రేంజ్ లో? ఒకప్పుడు 5,000, 6,000 ఉన్నాయి, ఇప్పుడు 11,000, 12,000 అమ్ముతున్నాం ఫర్ స్క్వేర్ యార్డ్. డబల్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎప్పుడు మనకు లాస్ అనేది ఉండదు. కానీ ఎక్కడ పెరుగుతుంది, ఎక్కడ డెవలప్మెంట్ అయితే చూసి ముందు చూపులతో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ల్యాండ్ కొన్న విషయంలో వాళ్ళ వీళ్ళ సలహాలు తీసుకోకూడదు. మనకు ఓకే అనుకుంటే సైట్ చూసుకోవాలి, కొనుక్కోవాలి. ఓకే అనుకుంటే అంటే మనం ఎటువంటి రీసెర్చ్ చేయాలి? ఇప్పుడు ఏరియా డెవలప్మెంట్ అవుతుందంటే చూసుకుంటాం, మన లైవ్లో కనిపిస్తుంది అక్కడ ఏమున్నాయి, ఏం కథ, నేను అన్ని చూపిస్తా, లైవ్లో చూపించి ఇప్పిస్తా. డైరెక్ట్ మనం వెంచర్ పోయి ఇదే ప్లాట్ తీసుకోమని చెప్పాను నేను. ఎప్పుడైనా డెవలప్మెంట్ చెప్పగలుగుతాను నేను. సరే, ఇప్పటి వరకు శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్న వాళ్ళు ఎన్ఆర్ఐలు ఎక్కువ చేస్తున్నారా, మన లోకల్ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారా? అక్కడ ఒకటే సార్, మనకి ఒకప్పుడు అవుటర్ రింగ్ రోడ్ కొనుక్కోమంటే ఎవరు కొనుక్కోలేవాళ్ళు, అంత అవేర్నెస్ కలిపేయాలి. ఈ మార్కెట్ ఇట్లా అవుతుంది, ఇంత సిటీ ఇంత డెవలప్మెంట్ అవుతుంది అనేది ఎవరు చెప్పటం లేరు. ఇప్పుడు ఏంటో చెప్పటం వాళ్ళు ఉన్నారు, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. అందుకోసం చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎన్ఆర్ఐలు చేస్తారు, మద్దతు వాళ్ళు చేస్తారు, మనకు కూలి వాళ్ళు కూడా చేస్తారు. ఆఖరి మన దగ్గర ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్ చేస్తారు కస్టమర్స్. అట్లా ఈఎంఐలు ఎక్కువ మంది కొనుక్కుంటారా సార్? ఈఎంఐ ఆప్షన్ చాలా మంది తీసుకుంటున్నారు. అంటే మద్దతు ఇప్పుడు 20,000, 30,000 శాలరీ చేసే వాళ్ళు 3 lakhs కడుతున్నారు. మిగతా 1 year, 1.5 years, 2 years అట్లా చాలా మందికి ఇప్పించిన ప్లాట్లు. మన దగ్గర ఈఎంఐ కూడా ఇప్పిస్తాం. రిజిస్ట్రేషన్ కూడా అయిపోతాయి, అన్ని ఆల్మోస్ట్ అయిపోయినాయి. రిజిస్ట్రేషన్ అయిపోయే వరకు బాధ్యత నేను చూసుకుంటున్నా. ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఎవరైనా మా వ్యూవర్స్ ఎవరైనా మీ దగ్గర అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందు మిమ్మల్ని సంప్రదించి ఏ ఏరియా అయితే బాగుంటుంది, మీ సలహా కావాలని అనుకుంటే మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ చేయాలో ఒకసారి మా కెమెరాకి చెప్పండి సార్. నమస్కారం సార్, నా పేరు స్వామి, నేను ప్రాపర్టీ అడ్వైజరీ చేస్తున్నాను గత 10-15 years నుంచి. ఓపెన్ ప్లాట్లు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. మన దగ్గర ఈఎంఐ ఆప్షన్ కూడా ఉన్న ప్లాట్స్ ఉన్నాయి. 9966634491. సో ఎవరైనా శ్రీశైలం హైవేలో కానీ, బెంగళూరు హైవేలో కానీ, లేదా వరంగల్ హైవేలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఒకసారి స్వామి గారిని సంప్రదించి ఆయన నెంబర్ కాంటాక్ట్ చేసి, ఒకవేళ ఆయన బిజీగా ఉండి నెంబర్ ఫోన్ ఎత్తకపోతే వాట్సాప్లో మెసేజ్ చేసి మరీ ఆయన కాంటాక్ట్ చేసి మీరు మీ ఇన్వెస్ట్మెంట్కి మంచి సలహా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.